విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. దీంతో 4 దశాబ్దాల ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం ఫలించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్టర్ డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్తో కలిపి మొత్తం 4 డివిజన్లతో ఈ కొత్త రైల్వే జోన్ పనిచేయనుంది. భారత రైల్వే శాఖ మే నెల 5వ తేదీ నుంటే సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఇచ్చిన కీలక హామీ నెరవేరినట్లయింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ 12 ఏళ్ల తర్వాత సాకారం అయింది. భారతీయ రైల్వేలో మొత్తం జోన్ల సంఖ్య ఇప్పుడు 18కి చేరుకుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం వాల్టర్ డివిజన్గా ఇన్నాళ్ళు కొనసాగింది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైంది. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్తో పాటు 4వ డివిజన్గా విశాఖపట్నం చేర్చారు. ప్రస్తుతం ఉన్న వాల్టర్ డివిజన్ను 2గా విభజించి ఒక భాగంతో రాయగడ డివిజన్ను కొత్తగా ప్రకటించి తూర్పు కోస్తా రైల్వేలో కలిపారు. మిగిలిన భాగాలతో వాల్టర్ డివిజన్ స్థానంలో విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్లోని విఎంఆర్డీఏ నిర్మించిన డెక్ భవనంలో జూన్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా జోన్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ భవనంలో 6-7 అంతస్తులు రైల్వే జోన్కి ఇచ్చారు. ముఖ్యమైన అధికారులకు ప్రత్యేక ఛాంబర్లు, సిబ్బందికి ఆఫీస్ రూమ్లు, కంప్యూటర్లు అన్నీ సిద్ధమయ్యాయి. ఇక సిబ్బందిని కేటాయించడమే మిగిలింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో టీడీపీ నాయకులు రైల్వే స్టేషన్ వద్ద సంబరాలు జరుపుతున్నారు. కేకులు కట్ చేసి బాణాసంచా కాల్చారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న నూతన రైల్వే జోన్ కార్యకలాపాలతో ఉత్తరాంధ్ర ప్రజల రైల్వే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఆలోచన విభజన చట్టంలో కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి వేరు చేసినప్పుడు ఒక కొత్త రైల్వే జోన్ ఇస్తామని ప్రకటన చేసినప్పుడు ఆ కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా జరుగుతుందనేటువంటి అందరికీ ఆశ. అలాంటి ఆశ నుంచి పుట్టుకొని వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక కాలయాపన జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ అలాట్ చేయలేనటువంటి గత ప్రభుత్వం 50 ఎకరాలు ల్యాండ్ అడిగితే ల్యాండ్ కూడా అలాట్ చేయలేకపోయినారు. ఈరోజు మళ్ళా క్రెడిట్ చోరీ అనేటువంటి మొదలు పెట్టారు. ఈరోజు మనం అందరూ ఆలోచన చేయాలి. జోనల్ కార్యం విశాఖ కేంద్రంగా, విశాఖ ఒక ఆర్థిక రాజధానిగా, అటు లాజిస్టిక్స్ హబ్గా ఉంది, పోర్ట్ సిటీ అయింది, ఎయిర్పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి. ఈరోజు భోగాపురం కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ రైల్వే అభివృద్ధి జరుగుతుంది. రైల్వే స్టేషన్ కూడా 450 కోట్లు మరి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన ప్రగతి. అదేవిధంగా సింహాచలం రైల్వే స్టేషన్, ఎందుకంటే రైల్వే స్టేషన్ విశాఖపట్నంలో వచ్చేటువంటి స్టార్టింగ్ నుంచి విశాఖ రైల్వే స్టేషన్ వచ్చేటువంటి రైల్వే ట్రాక్ ఇరువైపులా ఉన్నటువంటి నియోజకవర్గం. అనేక అండర్ పాసెస్ తీసి రైల్వే లెవెల్ క్రాసింగ్స్ తీసి నిర్మాణం చేసుకున్నాం. ఏ అప్రూవల్ అయినా జీఎం కార్యాలయం వరకు వెళ్ళాలి. ఇటీవల అనేక నిర్ణయాలు ఇక్కడే, జీఎం కార్యాలయం ఇక్కడే ఉంది. ముఖ్యమంత్రి గారు, రైల్వే మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. అనేక చిన్న నిర్ణయాలకు కూడా ఎప్పుడు కూడా అక్కడ మరి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు చాలా ఈజీగా ఈరోజు ఏదైనా రైల్వేకి సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు నిర్ణయం కాబడుతున్నాయి. ఇది ఒకటే కాదు, ఈరోజు ఆర్థిక రాజధానిగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు రైల్వే జోన్ కార్యకలాపాలు మనకు జిఎస్టీ కానీ, ఎస్సీ ఎస్టీ ఏదైతే స్టేట్ షేర్ ఉందో పెద్ద ఎత్తున పెరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర ఆదాయాలు పెరిగితే సంక్షేమం, అభివృద్ధి ఈరోజు ఇంకా ఎక్కువగా వేగంగా ఎక్కువ మందికి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్ని రకాల ఉపయోగాలు ఉండేటువంటి ఈ రైల్వే జోన్ అనేటువంటిది అఫీషియల్ నోటిఫికేషన్. అందుకని ఈరోజు భరత్ గారిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మేము ఇక్కడికి ప్రతిపాదన ల్యాండ్ ఇచ్చి భవనాలు కట్టడానికి మళ్ళీ ఏళ్లు గడుస్తాయి. అందుకని ఉన్నటువంటి భవనం అందుబాటులో తీసుకుని వచ్చి డెక్ బిల్డింగ్లో ఈరోజు 2 ఫ్లోర్లలో రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. నోటిఫికేషన్ వచ్చిందంటే అక్కడిక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. తాత్కాలికంగా ఈరోజు రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైనంటే
ఉన్నటువంటి బిల్డింగ్ను కూడా మనం సదుపాయం ఏర్పాటు చేయాలంటే ల్యాండ్ అలాట్ చేయడమే కాదు, అక్కడ నిర్మాణాలు పెరిగినా ఇంకా అది ఆలస్యం కాకూడదు, జాప్యం కాకూడదు అనేటువంటి నిర్ణయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ, అందులో ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్వే మంత్రి గారికి, ముఖ్యంగా మా పార్లమెంటు సభ్యులందరికీ కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులందరికీ, దానికి నాయకత్వం వహించినటువంటి శ్రీభరత్ గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు రైల్వే ఎంప్లాయీస్ ఎంతోమంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉద్యమాలు, వారందరికీ కూడా మీ అందరి తరఫున ఈరోజు ఎవరైతే జోన్ కార్యక్రమాలు కావాలి, ఈ జోన్కి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అవ్వాలి, డిఆర్ఎం కార్యాలయం కూడా ఇక్కడే ఉండాలి అనేటువంటి కోరికతో ఉన్నారో వారందరికీ కూడా విజయంగా ఇది భావిస్తూ, ఇది రాష్ట్ర ఆదాయాన్ని పెరిగి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వారందరికీ అభినందనలు తెలియజేస్తాను. మరి చిరకాల స్వప్నం, ఎప్పటి నుంచో 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఒక స్వప్నం, ఇది విశాఖ రైల్వే జోన్గా రావాలి, విశాఖ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి అని ఎప్పటి నుంచో అనేక పోరాటాలు, రైల్వే దీన్ని కానీ పొలిటికల్గా కానీ అనేక పోరాటాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందే మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి లాస్ట్ గవర్నమెంట్లో కూడా రైల్వే జోన్ ఇస్తారు అని చెప్పి ఒకనొక సందర్భంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైల్వే మినిస్టర్ గారు వస్తే అసెంబ్లీ జరుగుతుంటే ఎమ్మెల్యేలు అందరినీ ఇక్కడికి పంపించారు, రైల్వే జోన్ ప్రకటిస్తారు అని. కానీ అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఆ రైల్వే జోన్ ప్రకటించలేదు. రైల్వే జోన్ ప్రకటించినా కానీ ఏదో తలలేని మొండెంలాగా విశాఖ డివిజన్ ఉండదు అని స్పష్టంగా సంకేతాలు వచ్చినాయి. మరి ఆ తరుణంలో మనం చాలా కష్టాలు, ఇందాక గణబాబు గారు చెప్పినట్టు మీరు చూసారో లేదో, చాలాసార్లు ఇక్కడి నుంచి ఎగ్జామ్ రాయటానికి కలకటా వెళ్ళినా కానీ, ఒరిస్సా వెళ్ళినా కానీ, వాళ్ళ కాశీ తిరుగు ప్రయాణంలో ఎగ్జాములు రాయకుండా పంపించిన సంఘటనలు అనేక ఉన్నాయి. భయపడి చాలామంది ఎగ్జాములకు కూడా వెళ్ళటం మానేశారు, అనేక సార్లు ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాతే ఈ ఉద్యమం అనేది కాదు, మన విశాఖ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే ఉత్తరాంధ్రకి కానీ న్యాయం జరుగుతుంది, తెలుగు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో ఈ పోరాటానికి రూపకల్పన జరపడం జరిగింది. మరి అనేక సార్లు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ రైల్వే జోన్ ప్రకటిస్తారు అని చెప్పి. కానీ జరగలేదు. పుష్కర కాలం గడిచింది, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యుల చొరవతో, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ జోన్ కోసం అనేక సార్లు ప్రతిపాదించి రిప్రజెంటేషన్ చేసి అక్కడ ఏదైతే రైల్వే మినిస్టర్ గారు ఉన్నారో వైష్ణవ్ గారికి ఆయన అనేక సార్లు కలిసి, మోడీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసి, ఏదైతే విశాఖ రైల్వే జోన్ యొక్క ఆవశ్యకతను, విశాఖ సబ్ డివిజన్తో పాటు రైల్వే జోన్ రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబితే వాళ్ళని ఒప్పించి మెప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. మొన్ననే కూడా రైల్వే మినిస్టర్ గారు వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని ఇక్కడ ఉండి, ఎక్కడైతే డెక్కో ఇక్కడ ఉన్నదో ఆఫీసు, అందులో ఒక సమీక్ష చేసి దాని మీద రివ్యూ నిర్వహించడం కూడా జరిగింది. వెంటనే మనకి అనతి కాలంలోనే లాస్ట్ గవర్నమెంట్లో మీ అందరికీ తెలుసు, ఒక 50 ఎకరాల భూమి ఇస్తే రైల్వే జోన్ ప్రకటిస్తామంటే కనీసం 1 ఎకరం కూడా భూమి ఇవ్వలేదు. కనీసం ఆ ప్రతిపాదన చేయటం మానేశారు. మాకు రైల్వే జోన్ అవసరం లేదన్నట్టుగా ప్రవర్తించిన గవర్నమెంట్ పూర్వం మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో మేము ల్యాండ్ ఇచ్చి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇక్కడ జోనల్ కార్యాలయం ఇక్కడ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి మన ఎంపీ గారు శ్రీభరత్ గారు చొరవ తీసుకుని దీని ఆవశ్యకతను గట్టిగా చెప్పి పార్లమెంటు సభ్యులందరినీ కూడగట్టి రైల్వే మినిస్టర్ గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి రిప్రజెంట్ చేసి కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబితే వారందరూ ఒప్పుకొని తీర్మానించి రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. మరి నిన్ననే అఫీషియల్గా గెజిట్ ప్రకటన ఏదైతే డివిజన్స్, మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న డివిజన్స్ ఉన్నాయో, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం,
అన్ని డివిజన్లో కూడా ఈ విశాఖ కోస్టల్ సౌత్ కోస్ట్ జోన్లో విలీనం చేసి ఈ జోన్ అఫీషియల్గా వచ్చే 1వ తారీఖు నుంచి దీన్ని ఏదైతే అఫీషియల్గా ప్రారంభించడం అఫీషియల్గా దీన్ని ఇక్కడ 1/6/2026 నుంచి కార్యకలాపాలు అఫీషియల్గా జరపబడతాయని ప్రకటించడం జరిగింది. ఈ స్థానే అందరూ విశాఖ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మరి అనేక అవసరాలు అనేక అవకాశాలు మెండుగా పెరుగుతాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఈ విశాఖ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునికంగా రెన్యువల్ చేయబడుతుంది. ఇక్కడ నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ చేసిన వరకు ఈ తరుణంలో ఈ జోను ఇలా గెజెట్ ప్రకటించడం చాలా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మనం అందరం కూడా ముఖ్యంగా మన ఎంపీ శ్రీపతి గారికి, మన శాసనసభ్యులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మనకి సహకరించి ఇచ్చిన రైల్వే మినిస్టర్ శ్రీ వైష్ణవ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మనందరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్.